కందుల దుర్గేష్ ఇలాంటి మంత్రులంతా హాజరవుతున్నారు. ఇక సినిమా ఇండస్ట్రీకి చెందిన అగ్ర టెక్నీషియన్స్ కూడా హాజరవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎస్ఎస్ రాజమౌళితో పాటు కిరావాణి అలాగే ఇక చాలామంది హాజరవుతున్న సందర్భం మనం కనబడుతోంది. మొత్తం మీద 17వ శతాబ్దానికి చెందిన ఇదొక పీరియాడిక్ మూవీగా చెప్తున్నారు, అడ్వెంచర్ మూవీగా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. హరిహర వీరమల్లు, నిధి అగర్వాల్ పవన్ కళ్యాణ్ జోడీగా నటిస్తుంది. నర్గీస్ ఫక్రీ, నోరా ఫతేహి అలాగే చాలామంది అగ్ర తారాగణం నటిస్తున్న చిత్రానికి సంబంధించి ప్రస్తుతం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది. ఒకసారి మా కొలీగ్ గౌతమి జాయిన్ అవుతున్నారు. గౌతమి, ప్రస్తుతం సిచ్యువేషన్ ఎట్లా ఉంది అక్కడ? చాలామంది అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. పాసులు లేకుండా కూడా వారిని చూడాలనే ఆతృత ఉత్సాహంతో అక్కడికి చేరుకున్నట్టుగా మనకు కనబడుతుంది. సో పోలీసులు ఎట్లా కంట్రోల్ చేస్తున్నారు, అలాగే అక్కడ మేనేజ్మెంట్, ఈవెంట్ మేనేజ్మెంట్ కానీ వీళ్ళంతా కూడా సినిమా యూనిట్ కూడా వాళ్ళందరినీ కూడా ఎట్లా సర్ది చెప్పి ప్రయత్నం చేస్తున్నారు? ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఒకసారి పూర్తిగా మన వీడియో జర్నలిస్ట్తో చెప్పి కంప్లీట్గా సినారియో అంతా ఒకసారి మా బిగ్ టీవీ ప్రేక్షకులకు చూపించే ప్రయత్నం చేయండి. రైట్ రామ్దాస్, అయితే ఇందాక వరకు మనం చూసుకుంటే ఎందుకంటే ఈవెంట్కి టైం అయిపోయింది, ఎందుకంటే 6 గంటలకి ప్రెస్ మీట్ స్టార్ట్ అవుతుంది అని చెప్పి కూడా అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే అటు వచ్చిన అభిమానులందరూ కూడా 6 అయిపోయింది. సో వెంటనే లోపలికి ఎంట్రీ చేయాలి, ఎందుకంటే టైం 5:40 అవుతున్నా కూడా ఇంకా జనాలు ఎందుకు లోపలికి ఎంట్రీ చేయట్లేదని చెప్పి ఒక్కసారిగా అందరూ కూడా గేట్ దగ్గరికి రావడం జరిగింది. సో ఆ పరిస్థితుల్లోనే వాళ్ళని కంట్రోల్ చేయడానికి మాత్రమే మేము ఆ విధంగా బిహేవ్ చేశామని చెప్పి ఇప్పటికే పోలీసులు అయితే వివరణ ఇవ్వడం కూడా జరిగింది. ఎందుకంటే కేవలం వాళ్ళని మేము కంట్రోల్ చేయడానికే మేము ఆ విధంగా లాఠీచార్జ్ చేశాం, కానీ కావాలని ఏది కూడా చేయలేదు అని అయితే చెప్తూ ఉన్నారు. ఎందుకంటే చాలా భారీ బందోబస్తుతో పోలీసుల్ని ఏర్పాటు చేసినప్పటికీ ఒక్కసారిగా వాళ్ళని అయితే కంట్రోల్ చేయలేని పరిస్థితి వచ్చింది. చాలా మంది ఎక్కడెక్కడి నుంచి అటు తెలంగాణ నుంచే కాకుండా ఏపీ నుంచి కూడా చాలా మంది వచ్చిన పరిస్థితి ఉంది. అండ్ ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మందికి తెలిసింది ఏంటంటే పాసెస్, చాలా మందికి పాసెస్ సిస్టమ్ ఉంది అని కానీ, లేకపోతే పాసెస్ లేకపోతే లోపలికి ఎంట్రీ ఉండదు అని కానీ వాళ్ళకి తెలియదు. ఎప్పుడు మనం చూస్తూ ఉంటే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లు అవుట్డోర్లో జరగడం వల్ల వాళ్ళకి పెద్ద పాసెస్ అవసరం లేకపోయేది. ఎంతమంది వచ్చినా సరే వాళ్ళందరికీ కూడా లోపలికి అలో చేసి ఈవెంట్లోని అందరూ కూడా పార్టిసిపేట్ చేసేటట్టు కూడా చేసేవాళ్ళు. బట్ ఏంటంటే గత కొన్ని నెలల క్రితం జరిగిన సంఘటన వాటిని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ అలాంటి చర్యలు కూడా ఏమీ కూడా జరగకుండా ఉండడానికి కొంతమంది అంటే లిమిటెడ్ పాసెస్ మాత్రమే ఇచ్చారు అని ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు తెలిసింది అని కొంతమంది అభిమానులు అయితే చెప్పడం జరిగింది. మరి వాళ్ళకి ఇప్పుడు పాసెస్ కూడా లేవు, మేము ఏ విధంగా లోపలికి వెళ్ళాలి? ఏపీ నుంచి కూడా మేము ఎంతో దూరం నుంచి పొద్దున్న రైలు ఎక్కి ఇక్కడికి వచ్చింది కేవలం మా అన్నని దూరం నుంచైనా చూసి ఆనందపడడానికి. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత పాసెస్ లేవు, పాసెస్ ఉన్న వాళ్ళకి ఎంట్రీ అని చెప్పడంతో చాలా నిరుత్సాహపడుతున్నాము అని అయితే ఇటు వాళ్ళ అభిమానులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అండ్ ఇప్పటికీ ఈవెంట్ కూడా స్టార్ట్ అయ్యే టైం అయిపోయింది కాబట్టి అందరినీ కూడా లోపలికి ఎంట్రీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం గేట్ దగ్గర కూడా చూడొచ్చు ఎంతమందికి అంటే దాదాపు 1300 to 1500 అని చెప్తూ ఉన్నారు. కాబట్టి చాలా మందికి బయట ఉన్న వాళ్ళందరిలో చాలా మందికి పాసెస్ అయితే లేని పరిస్థితి కూడా ఉంది. అందుకే మనకి ఇక్కడ చాలా వెల్త్గా కనిపిస్తుంది. జనాలను లోపలికి పంపించాలా వద్దా, కేవలం పాసెస్ ఉంటేనే అనుమతి ఇవ్వాలి. ప్రస్తుతం ఈవెంట్ ప్రారంభమైందా? పవన్ కళ్యాణ్ చేరుకున్నారు అక్కడికి, ఈవెంట్ స్టార్ట్ కాబోతుందా? ఈజ్ అబౌట్ టు స్టార్టా? ఏంటి పరిస్థితి? లేదు రామ్దాస్, ఇంకా ఈవెంట్ అయితే స్టార్ట్ కాలేదు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లేకపోతే యూనిట్ కావచ్చు, ఎవరు కూడా ఇంకా వచ్చినట్టు కూడా మనకి ఇక్కడ కనిపించట్లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మొత్తం వాళ్ళని కంట్రోల్ చేసిన తర్వాత మరి వీళ్ళు ఈ గేట్ నుంచే ఎంట్రీ అవ్వాలి కాబట్టి ఇప్పటి వరకు ఏ ఒక్క సెలబ్రిటీ కూడా రాలేదు, లేదా ఆల్రెడీ ముందు వచ్చి ఉన్నారా అన్న విషయం అయితే ఇంకా దాని మీద అయితే క్లారిటీ లేదు. ఎందుకంటే పొద్దున్న జరిగిన ప్రెస్ మీట్లో కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది, నేను ముందే వచ్చేసి వెయిట్ చేస్తున్నాను అని. మరి ఇక్కడ కూడా ఆ విధంగా వెయిట్ చేస్తున్నారా, లేకపోతే లేట్గా వస్తారా అన్న విషయం కూడా ఇంకా తెలియాల్సి ఉంది. ప్రజెంట్ మనం బయట సిచ్యువేషన్ కనుక చూసుకున్నట్లయితే పోలీసులు చాలా మంది, దాదాపు 10 నుంచి 20 మంది వరకు కేవలం ఎంట్రీ గేట్ దగ్గరే చాలా మంది ఉండి వాళ్ళని కంట్రోల్ చేస్తున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. వీళ్ళే కాకుండా అక్కడ మనకి ఎక్కడ కూడా ట్రాఫిక్ అంతరం కలగకుండా. గౌతమి, చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంది. సో మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కు హాజరయ్యే అవకాశం ఉందా? మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అలాగే మెగా కంపౌండ్ నుంచి ఎక్కువ మంది హీరోలు దీంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయ్యే ఛాన్స్ ఉందా? ఎందుకంటే పవన్ కళ్యాణ్ చాలా బిజీగా ఉండి దాదాపు 5 సంవత్సరాలు కోవిడ్తో కాస్త బ్రేక్ పడింది. తొలుత క్రిష్ దీనికి ఫౌండేషన్ వేశారు, క్రిష్ తప్పుకున్నారు. జాగర్లమూడి క్రిష్ తర్వాత ఎంఎం రత్నం కొడుకు జ్యోతి కృష్ణ దీనికి మళ్ళీ డైరెక్షన్ చేశారు.
అలా మొత్తం మీద నిర్మాతకు నష్టం రాకుండా పవన్ కళ్యాణ్ టైం ఇచ్చి డేట్స్ ఇచ్చి ఇదంతా కూడా ఎటకేలకు సినిమా అనాథ చెయ్యను అంటూ చెప్పాడు. అనుకున్నట్టుగా ఆయన టైం ఇచ్చాడు, సినిమా పూర్తయింది. వరుసగా ఇప్పుడు ప్రెస్ మీట్లతో హడావుడి చేస్తూ ఇప్పుడు ప్రమోషన్లో కూడా ఆయన పాల్గొంటున్నారు. ఎస్, ఎగ్జాక్ట్లీ చాలామంది అభిమానులు వెయిట్ చేస్తున్నారు. మెగా కాంపౌండ్ నుంచి ఎవరు వస్తున్నారు, ఏంటి సమాచారం ఏమైనా ఉందా? రైట్, అయితే రామ్దాస్ అభిమానులు చాలా మంది అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇప్పుడిప్పుడే మెల్లగా ఒకరిని తర్వాత ఒకరిని అంటే అందరినీ కూడా ఒకేసారి పంపించేస్తే మళ్ళీ తొక్కిసలాట జరిగి మళ్ళీ తోపులాట జరిగే అవకాశం ఉంటుంది అని చెప్పి ఒకరి తర్వాత ఒకరిని మెల్లగా పంపిస్తూ ఉన్నారు. మనం ఒక్కసారి కనుక అక్కడ చూసుకున్నట్లయితే ఈ చాలా మంది అంటే ఈ గోడలు దూకి రావడానికి కూడా చాలా మంది ప్రయత్నిస్తూ ఉన్నారనమాట. అంటే పోలీసులు కళ్ళు కప్పి పక్క నుంచి అంటే పాసెస్ ఉంటేనే లోపలికి ఎంట్రీ అని చెప్పడంతో చాలా మంది బయట నుంచి కూడా వస్తున్నారు. అండ్ ఇక్కడ కొంతమంది ఉన్నారు మ్యామ్ ఒక్కసారి. సో క్రౌడ్ ఇంకా పెరిగే అవకాశం ఉందా లేకపోతే ఏంటి మ్యామ్? అంటే ఎంత ఉందో అంతే ఇస్తారండి టికెట్స్, క్యాపబిలిటీ ఎంత ఉందో అంతే ఇస్తారు అంతే. పెరిగే బయట ఎలా ఉందండి సిచ్యువేషన్, అంటే క్రౌడ్ ని ఏ విధంగా కంట్రోల్ చేస్తూ ఉన్నారు? మీ మాట చెప్పామండి, కెపాసిటీ లేదని చెప్తున్నాము, వినేవాళ్ళు వింటున్నారు. ఓకే ఓకే. సో పోలీసులు కూడా అర్థం చేసుకుంటున్నారు, అభిమానులు అయితే చెప్తూ ఉన్నారు క్రౌడ్ అంత కెపాసిటీ లేదు అని కూడా చెప్తున్నారు. మనమైతే ఒక్కసారి బయటికి కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దాము, ఎందుకంటే ఇందాక జరిగిన లాఠీ చార్జ్ కావచ్చు జనాలందరినీ కూడా అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. కాబట్టి మళ్ళీ జనాలందరూ కూడా వస్తున్నారా లేకపోతే ఏంటి అన్న విషయాల గురించి కూడా ఇంకా తెలియాల్సి ఉంది ప్రజెంట్. సో ఇప్పటికీ ఈవెంట్కి సంబంధించి వివిఐపీస్ కావచ్చు ప్రతి ఒక్కరు కూడా లోపలికి ఎంట్రీ అవుతున్న విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా కూడా చూడొచ్చు. అండ్ అభిమానులకి సంబంధించి ఇటు ఫుట్పాత్ల పైన ఇంకా ఫుట్పాత్ పైన పాపం నించొని అందరూ కూడా చూస్తూ ఉన్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తారా లేదా, కనీసం దూరం నుంచి అయినా ఆయన్ని చూసి వెళ్ళిపోదామని చెప్పి కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మనం అక్కడ కనుక చూసుకున్నట్లయితే ఎంట్రీ దగ్గర చాలా స్ట్రిక్ట్గా పోలీసులు అయితే అటు అభిమానులతో మాట్లాడడం కూడా మనం చూస్తూ ఉన్నాము. కేవలం పాసెస్ ఉంటేనే లోపలికి పంపిస్తాము, ఎలాంటి బ్రతిమలాడినా లేకపోతే చాలా దూరం నుంచి వచ్చామని చెప్పినా సరే. లాఠీ చార్జ్ సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. గౌతమ్ ఒకసారి మీరు అలాగే లైన్ లో ఉండండి. పవన్ కళ్యాణ్ అభిమానులపై లాఠీ చార్జ్ జరిగిన దృశ్యాలు చూస్తున్నాం. హరిహర వీరమల్లు ఈవెంట్ కు హాజరయ్యేందుకు చాలా మంది పాసులు లేని అభిమానులు కూడా భారీగా చేరుకోవడంతో ఒక్కసారిగా శిల్పకళా వేదిక దగ్గర పోలీసులు లాఠీలకు పని చెప్పారు. దానికి సంబంధించిన దృశ్యాలు ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం. భారీ సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. పవన్ కళ్యాణ్ చూసేందుకు వచ్చిన అభిమానులపై పోలీసులు లాఠీలకు పని చెప్పారు. ఒక్కసారిగా అభిమానుల సందడి హడావుడి పెరిగింది. తొక్కిసలాట జరుగుతుందన్న కారణంతో పోలీసులు వారిని చెదరగొట్టేందుకు లాఠీ చార్జ్ చేశారు. దీంతో ఒక్కసారిగా అక్కడి నుంచి అభిమానులంతా కూడా చెల్లా చెదరై పారిపోతున్న దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. శిల్పకళా వేదిక దగ్గర జరిగిన లాఠీ చార్జ్ సంబంధించిన దృశ్యాలు ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తున్నాము. ఎస్, భారీ సంఖ్యలో వందల సంఖ్యలో ఫ్యాన్స్ చేరుకున్నారు. ఇంకా ఈవెంట్ ప్రారంభానికి ముందే చాలామంది ఫ్యాన్స్ అంతా కూడా అక్కడ చేరుకున్న పరిస్థితి. అయితే కేవలం పాసులు ఉన్న వారికే అనుమతి ఉంది. 1500 పాసులు మాత్రమే అలౌట్ చేస్తున్నారు. ఏ సంఘటన ఎలాంటి అవాంఛనీయ ఘటన జరిగినా పూర్తిగా సినిమా యూనిటే బాధ్యత వహించాలని అప్పటికే పోలీసు చెప్పారు. చేసి ఒక దృశ్యం చూస్తున్న ఒక అమ్మాయికి పోలీసుల లాఠీ చార్జిలో గాయమైనట్టుగా కనబడుతుంది. ఎస్, ఆ గ్రీన్ డ్రెస్లో ఉన్న పాలపిట్ట కలర్ డ్రెస్లో ఉన్న అమ్మాయికి పోలీసు దెబ్బలు తగిలాయి. తర్వాత మళ్ళీ అమ్మాయి తేరుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. పోలీసులు ఆ అమ్మాయిని అక్కడి నుంచి పంపించేశారు. చాలామంది ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఒక్కసారిగా అక్కడ మోహరించడంతో భారీ స్థాయిలో రావడంతో పోలీసులు లాఠీలకు పని చెప్పారు. దానికి సంబంధించిన దృశ్యాలు ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ఒకేసారి లోపలికి వెళ్లేందుకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ భారీగా అక్కడ చేరుకున్నారు. లాఠీ చార్జ్ సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీ స్క్రీన్ పై మీకు అందిస్తున్నాం. ఎందుకంటే కేవలం 1500 పాసులు మాత్రమే ఇచ్చారా, 1500 మాత్రమే పాసులు చూపించిన వాళ్ళనే లోపలికి అలౌట్ చేసే పరిస్థితి. కానీ ఇక్కడ అంతకు మించి అభిమానులు ఒక్కసారిగా చేరుకున్నారు. తమ అభిమాన హీరోని చూసేందుకు లేదా అగ్ర హీరోలు ఇంకెవరైనా వస్తారేమో అని ఆశతో చాలామంది వచ్చారు. కానీ అక్కడ పోలీసులు వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఎందుకంటే తొక్కిసలు జరిగే అవకాశం ఉంది. గతంలో కూడా చాలా ఈవెంట్లో తొక్కిసలాట జరిగాయి. మనకు యూసుఫ్గూడ స్టేడియంలో జరిగిన గత ఈవెంట్ ఒకసారి తొక్కిసలాట జరిగింది. అలాగే ఏపీలో జరిగిన ఒక ఈవెంట్లో ఒక అభిమాని వస్తూ బైక్ మీద నుంచి పడిపోయి చనిపోయిన ఘటన, ఇలా చాలా ఘటనలు జరిగాయి. కోకొల్లలుగా ఉన్నాయి. మీడియాను కూడా కేవలం బయట మాత్రమే ఉంచారు. గేటు బయటే లోపలికి కంప్లీట్గా ఈవెంట్ జరిగే లోపలికి అలౌట్ చేయని పరిస్థితి కెమెరాలని.
కేవలం బయట మాత్రం ఉంచారు, లోపల నుంచి లైవ్ లింక్ మాత్రం ఇస్తూ వాళ్ళే అవుట్ ఇస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో ఎస్, ఫ్యాన్స్పై లాఠీ చార్జ్ చేస్తున్న దృశ్యాలు ఒకవైపు, మరోవైపు పాసులున్న ఫ్యాన్స్ని లోపలికి అనుమతిస్తున్న దృశ్యాలు మరోవైపు మనం చూస్తూ ఉన్నాం. మొత్తం మీద హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్కి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. సాయంత్రము మరికొద్దిసేపట్లో ప్రారంభం కాబోతుంది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం ఉన్నారు. ఆయనతో పాటు ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఈ వేడుకకు హాజరవుతున్నారు. అలాగే కర్ణాటక ఫారెస్ట్ మంత్రి, డిపార్ట్మెంట్ మినిస్టర్ ఈశ్వర్ ఖండ్రే, తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఈ ప్రీ రిలీజ్కు హాజరవుతున్నారు. అలాగే ఇక ఎస్ఎస్ రాజమౌళి, మరోవైపు త్రివిక్రమ్ శ్రీనివాస్, మెగాస్టార్ చిరంజీవి హాజరవుతారని కూడా ప్రచారం జరుగుతుంది. అయితే అందులో ఎంతవరకు వాస్తవం ఉందని తెలియట్లేదు. అయితే మెగా ఫ్యామిలీ నుంచి మాత్రం చాలామంది వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే నిధి అగర్వాల్, డైరెక్టర్ జ్యోతికృష్ణ, నిర్మాత ఏం రత్నం, సంగీత దర్శకుడు ఆస్కార్ పురస్కార్ గ్రహీత కిరావాణి సహా చిత్రబృందంలో ముఖ్యులు హాజరు కాబోతున్నారు. ఇక ఈ ఈవెంట్కి సంబంధించి కేవలం 1500 మందికి మాత్రమే పాసులు జారీ చేసినట్టుగా కనబడుతుంది. అయినప్పటికీ కూడా ఫ్యాన్స్ పెద్ద ఎత్తున హాజరయ్యే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో అక్కడ భారీ స్థాయిలో పోలీసులు మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రస్తుతం పోలీసులు అయితే పూర్తి స్థాయి జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. పవన్ కళ్యాణ్ అయితే ఈ సినిమా చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంది. పవన్ కళ్యాణ్ చాలా రోజుల తర్వాత ఒక సినిమా రిలీజ్కి వచ్చింది. దాదాపు 4-5 సంవత్సరాలు పట్టింది. ఆయన వివిధ రాజకీయ కారణాలు కావచ్చు, కోవిడ్తో కాస్త సినిమా ఆలస్యమైంది. అయినప్పటికీ కూడా నిర్మాతలకు ఇబ్బంది కలగకుండా సినిమాను అనాథలాగా వదిలిపోయానంటూ పవన్ కళ్యాణ్ చెప్పాడు. అనుకున్నట్టుగా ఆయన సినిమాను పూర్తి చేశాడు. సో నిర్మాతకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకూడదనే ఉద్దేశంతోనే తాను ముందుకు వచ్చినట్టుగా వివరిస్తున్నాడు. సో బాబీ డియోల్ కూడా ఈ సినిమాలో ఎంతో అద్భుతంగా నటించినట్టుగా పవన్ కళ్యాణ్ నిన్న ప్రెస్ మీట్లో చెప్పిన పరిస్థితి. ఇక ఇప్పటి వరకు కూడా సినిమా ప్రమోషన్ను నిధి అగర్వాల్ హీరోయిన్ సింగిల్ హ్యాండ్తో చాలా అద్భుతంగా చేసినట్టుగా కూడా పవన్ కళ్యాణ్ మెచ్చుకుంటున్నారు. సో ఆ రకంగా పవన్ కళ్యాణ్ ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ విషయంలో కాస్త వెనుకబడ్డప్పటికి కూడా తర్వాత నిన్నటి నుంచి ప్రెస్ మీట్లో పాల్గొంటున్న పరిస్థితి. జూలై 24న ఈ సినిమా వరల్డ్ వైడ్గా రిలీజ్ అవుతుంది. వరల్డ్ వైడ్గా మంచి కలెక్షన్లే రాబడుతున్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తం మీద సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ మరికొద్దిసేపట్లో ప్రారంభం కాబోతుంది. మళ్ళీ శిల్పకళా